ఒరేయ్, ఏంటమ్మా ఆయన పిచ్చోడ్లా ఏదో ఒకటి వాగుతూనే ఉంటాడు. నీ కష్టంతో సుఖంగా బతికేస్తున్నాడు. నీకు అర్థం చేసుకునే వయసు లేదని ఇన్నాళ్ళు నీతో చెప్పలేదు. ఆయన మీ నాన్న కాదు, మా ఊరి దొరబిడ్డ. వీళ్ళ అన్నయ్య రఘునాథ్ గారు పెళ్ళై పిల్లలున్నా కూడా నాతో సంబంధం పెట్టుకున్నారు. నేను కూడా ఆయన ఇచ్చే బహుమతులకు లోబడి ఆయనతో చనువుగా మెలిగాను. ఒకరోజు నేను నెల తప్పాను. ఆ విషయం తెలిసి మా అమ్మ రఘునాథ్ గారిని నిలదీసింది. నాకు ఆయనకు ఎలాంటి సంబంధం లేదని, మా ఇద్దరిని చంపేస్తానని బెదిరించారు. ఎవరితోనో తిరిగి డబ్బు కోసం దొరగారి బిడ్డ మీద నిందలు వేస్తారా అని ఊరు జనం నన్ను రాళ్లతో కొట్టారు. అప్పుడే టౌన్లో చదువు ముగించుకొని వచ్చిన దొరగారి రెండో బిడ్డ నా కడుపులో బిడ్డకు తానే తండ్రినని చెప్పి ఆ ఊరు నుంచి నన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. ఎన్నో భోగభాగ్యాలు అనుభవించాల్సిన ఆయన ఇలా కష్టపడి బ్రతుకుతూ నిన్ను నన్ను బ్రతికించారు. ఒరే రాము, ఒరే నాన్నగారు, ఒక్క విషయం గుర్తుపెట్టుకో. సమాజం నీచంగా చూసే వ్యభిచారిని కూడా దేవుడు ఒక సాధారణ స్త్రీగానే పుట్టిస్తాడు. కానీ ఆ స్త్రీని వ్యభిచారిగా మారేలా చేసింది మాత్రం ఒక బాధ్యత లేని మగాడే. చిన్నప్పటి నుంచి మనకి తల్లిని పూజించాలి, గౌరవించాలి అని చెప్తారు. పిల్లలు అనుకుంటారు కేవలం తమ తల్లిని పూజిస్తే సరిపోతుంది. పిల్లలకి చాలా స్పష్టంగా చెప్పవలసిన విషయం, ఈ భూమి మీద ఉన్న ప్రతి తల్లిని గౌరవించాలి. అప్పుడే మనకు మనుగడ ఉంటుందని. నీకు నచ్చినా నచ్చకపోయినా ఈ భూమి మీద ఉన్న ప్రతి స్త్రీని గౌరవించాల్సిందే. ఎందుకంటే నువ్వు నీచంగా చూసే స్త్రీ కూడా ఒక తల్లే కాబట్టి. ఇంటర్వ్యూ ఏమైంది బ్రో? లోపల ఎండి గారు అమ్మ ఇంటర్వ్యూ చేస్తున్నారంట. రాము, నన్ను పెళ్లి చేసుకుంటావా? అంతా ఆలోచించు. చిన్నప్పటి నుంచి నేను నీకు బాగా తెలుసు. నేను నీకు చాలా పర్సనల్ కూడా. అవును, నీకు అమ్మాయిలంటే ఎందుకంత గౌరవం? ఆ గొప్పతనం మా నాన్నగారిది. ఆయన నేర్పింది. నాన్నగారా? ఆయన పేరు? చలం, వెంకటాచలం.